ఈ రాత్రి కాల సమయంలో జమ్మలు అడుగునే ప్రాంతాన్ని దేవుడు ప్రేమించి ఇక సత్య సువార్తను మీ దగ్గరికి తీసుకొచ్చాడు. ఇంకా యేసుక్రీస్తు ప్రభు ఆయన రక్షించేటువంటి దేవుడు నువ్వు తెలుసుకున్నావు. నీకు సంతోషాన్ని ఇచ్చేటువంటి వాడు, నిత్య జీవాన్ని ఇచ్చేటువంటి దేవుడు. ఇదే మీకు అనుకున్న సమయం, ఇదే రక్షణ దినం. ఇంకా ఒకవేళ ప్రభువుని విడిచిపెట్టేసావా నువ్వు, మరలా ప్రభుని తిరిగి హత్తుకో. ఈ క్రిస్మస్ దినానైనా యేసు ప్రభువుని విశ్వసించుకుని ఎన్ని పండుగలు చేసుకుంటున్నావు నువ్వు? యేసయ్యని హృదయంలో పుట్టకుండా, యేసయ్యని జీవితంలో జన్మించకుండా ఎన్ని పండుగలు చేసుకుంటే ఉపయోగం ఏంటి? ఎన్ని సంవత్సరాలు హ్యాపీ క్రిస్మస్ చెప్తే నిజంగా హ్యాపీనెస్ వస్తుందా? నీ జీవితంలోకి యేసయ్యని ఆహ్వానించు. నిజమైన శాంతి, నిజమైనటువంటి ఆనందాన్ని అనుభవిస్తావు. డబ్బుతో కూడినటువంటి గొప్ప ఆశీర్వాదాన్ని, ఆనందాన్ని నువ్వు అనుభవిస్తావు. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదమునకు కారణభూతుడైన మా ప్రభువా, ఈ రాత్రి కాలంలో జమ్మల మడుగు మీరు ప్రేమించి కొంతమందిని ప్రాంతాన్ని నడిపించారు తండ్రి. ఇంకా చాలా మంది జమ్మల మడుగులు ఉన్నారు, క్రైస్తవులైనటువంటి వారు రాలేకపోయారు ప్రభు. విన్నటువంటి వారిని ప్రతి ఒక్కరూ చాలా విషయాలు వారు నేర్చుకోగలిగారు, సువార్తలు వినగలిగారు ప్రభు. వారి జీవితాల్లో గొప్ప కదలిక తీసుకురండి. ఎవరైతే ఈ ప్రాంతం ఆరోగ్యంతో వారిని స్వస్థపరచండి. ఇంకా పాప వ్యసనాలతో ఎవరైతే ఉన్నారో తమ్ముళ్ళు ప్రభు, ధూమపానం, మద్యపానం, డ్రగ్ అడిక్ట్లుగా గంజాయికి బానిసైనటువంటి వారు, ఇంకా వ్యభిచారానికి బానిసైనటువంటి వారు, వారి తలంపులు భయంకరమైన పోర్నోగ్రఫీకి బానిసైనటువంటి వారు, వారిని విడుదల చేయ, వారు విడుదల పొందాలని ఆశపడుతున్నారు. ఇప్పుడే ఈ రాత్రి కాల సమయంలోనే యవనస్తుల్లో గొప్ప కదలిక వచ్చును గాక, యవనస్తుల్లో గొప్ప రక్షణ కార్యం జరుగును గాక, ఈ ప్రాంతంలో గొప్ప ఉజ్జీవం నాయన వచ్చును గాక ప్రభా. సమీపింపురాన్ని తేజస్సును అమరత్వం కలిగినటువంటి వాడవండి. దాసుని స్వరూపాన్ని ధరించి లోకానికి వచ్చారు తండ్రి. మాలో ఆ దీనత్వాన్ని ఇవ్వండి, కృపను గురించండి. ఎవరైతే ఈ ప్రాంతంలో ఆర్థికపరమైన ఇబ్బందులతో ఉన్నారో వారికి ఆర్థికపరమైన సమస్యల నుంచి పరిష్కారాన్ని ఇవ్వండి. ఎవరైతే గర్భఫలాలు లేకుండా, వివాహం అయ్యి గర్భఫలాలు లేకుండా ఎవరైతే ఉన్నారో యేసు నామములో వారి గర్భాలు తెరవబడును గాక. ఏకాంగులు ఎవరైతే ఉన్నారో వారు సంస్థలుగా చేయబడుదురు గాక. ఈ ప్రాంతంలో దైవజనులు ఎవరైతే ఉన్నారో వారి పరిచయం దీవించబడును గాక ప్రభా. వారి యొక్క కుటుంబాలు దీవించబడును గాక ప్రభా. ప్రజా పరిపాలకులు ఈ ప్రాంతానికి వచ్చారు, వారు సమగ్రమైన పరిపాలన ప్రభు ఈ ప్రాంతంలో అందించినట్లు ప్రభా వారికి చక్కటి జ్ఞానము, వివేచన అనుగ్రహింపబడును గాక. ఈ జమ్మల మడుగు యేసు నామములో దీవించబడును గాక. ఇక్కడ సంగీత పరిచయం చేసిన వారు యేసు నామములో ఆశీర్వదించబడుదురు గాక. ఈ కూడికని ఏర్పాటు చేసిన స్టీఫెన్ బ్రదర్ని బట్టి, వారికి బృందాన్ని బట్టి స్తోత్రాలు, వారు దీవించబడుదురు గాక. స్టేజ్ మీద ఉన్న ప్రతి వ్యక్తి దీవించబడి, ఆశీర్వదించబడి, ప్రతి కోరిక, ప్రతి మనోభిష్టం వారి జీవితంలో నెరవేర్చబడును గాక. కృపను గురించండి. మా దేశమును ప్రభువా దీవించండి తండ్రి. భారతదేశం యేసు నామములో దీవించబడును గాక. కృపను గురించండి. నీకే మహిమ చెల్లిస్తూ యేసు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొచ్చున్నాము తండ్రి. గట్టిగా చప్పలు కొడుతూ యేసే నామమున మహిమ పొందుదాం. ఇప్పుడు చెప్పండి, హ్యాపీ క్రిస్మస్. అబ్బా, నేను ఏ పిచ్చిలో చెప్పాను, మీరు ఏ పిచ్చిలో చెప్పాను. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు దీవించిన కన్నా నీ ప్రాంతానికి ఆహ్వానించినటువంటి స్టీఫెన్ గారు తర్వాత వారి బృందానికి ప్రత్యేకమైన వందనాలు తెలుపుతున్నాను. మే ద లార్డ్ బ్లెస్ యూ. ఓకే, ఒక విషయం, మీరు ఇలాంటి సందేశాలు, ఇలాంటి ఇన్ఫర్మేషన్ కలిగినటువంటి సందేశాలు నేను ప్రపంచంలో చాలా రీసెర్చ్ చేస్తాను. ఆ రీసెర్చ్తో కూడినటువంటి ఆ విషయాల్ని బైబిల్తో పోల్చి మాట్లాడతాను. నేను చాలా విలువైనటువంటి సమాచారాన్ని క్రైస్తవ ప్రపంచానికి అందిస్తున్నాను. వర్తమానాల ద్వారా అనేక మంది ఈరోజున పాస్ట్